మన రాచకొండ గుట్టలలో కొలువై ఉన్న శ్రీ సరళమైసమ్మ తల్లి దేవాలయం. రాచకొండ గుట్టల మధ్య గుర్రాలను మాయం చేసే సరళమైసమ్మ గుడి చరిత్ర ఇప్పుడు మనం తెలుసుకుందాం. దట్టమైన అడవి, కనుచూపు మేర గుట్టలు, ఎవరో పేర్చినట్టు కనిపించే రాళ్ల కుప్పలు, అబ్బురపరిచే గుహలు, వాటి మధ్య కొలువుదీరినటువంటి సరళమైసమ్మ తల్లి భక్తుల పాలిట కొంగు బంగారంగా విరాజిల్లుతోంది. అమ్మవారు సన్నిధిలో ఎటువైపు వెళ్ళినా చల్లని గాలి పలకరిస్తుంది. నిజాం కాలం నుంచి అమ్మవారికి నిత్యం పూజలందుకుంటూ శ్రీ సరళమైసమ్మ తల్లి దేవాలయం. మైసమ్మ తల్లిని దర్శించుకోవాలంటే యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం అల్లాపురం వెళ్లాల్సిందే. ఇది సరళమైసమ్మ తల్లి దేవాలయం. ప్రపంచానికి దూరంగా, ప్రకృతికి దగ్గరగా, దట్టమైన అడవుల్లో ఈ యొక్క దేవాలయం వెలిసింది. శ్రీ సరళమైసమ్మ తల్లి దేవాలయం హైదరాబాద్ నుంచి వెళ్ళి నేషనల్ హైవే రోడ్లో కొయిలగూడెం విలేజ్ అనే గ్రామం ఉంటుంది. అక్కడి నుంచి వెళ్ళి రైట్కి తీసుకుంటే అల్లాపురం విలేజ్ నుంచి వెళ్ళి మనకు ఈ అడవిల్లో కొలువై ఉన్న ప్రత్యక్ష క్షేత్రంగా చెప్పవచ్చు. రాచకొండ గుట్టల్లో కొలువైన ఈ క్షేత్రాన్ని ఇప్పుడు మనం చూడబోతున్నాం. హాయ్, హలో, అందరికీ నమస్తే. మేమైతే బాగున్నాం, మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. యాదాద్రి భువనగిరి జిల్లా రాచకొండ గుట్టల్లో కొలువై ఉన్న ఈ పుణ్యక్షేత్రం ఇప్పుడు మనం చూడబోతున్నాం. సరళమైసమ్మ తల్లి దేవాలయం కొయిలగూడెం నుంచి నేరుగా వెళ్తుంటే అల్లాపురం విలేజ్లో కొలువై ఉన్న ఈ పుణ్యక్షేత్రం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. హైదరాబాద్కి 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్రకృతి ఒడిలో కొలువై ఉన్నటువంటి ఈ పుణ్యక్షేత్ర దేవాలయం శ్రీ సరళమైసమ్మ తల్లి దేవాలయం. కొయిలగూడెం విలేజ్ నుంచి 15 కిలోమీటర్ల దూరంలో అల్లాపురం అనే గ్రామం ఉంటుంది. ఈ అల్లాపురం గ్రామం అడవుల్లో కొలువై ఉన్న క్షేత్రమే ఈ మన శ్రీ సరళమైసమ్మ తల్లి దేవాలయం. అల్లాపురం అనే గ్రామం నుంచి ఒక 4 కిలోమీటర్లు ఈ రోడ్డు ద్వారా ప్రయాణం చేస్తే మనం ఈ టెంపుల్ని చేరుకోవచ్చు. ఎటు చూసినా ఎత్తైన కొండలు, కనుచూపు మేర పచ్చని అడవి ప్రాంతం, చూడముచ్చటైన లోయలు, ప్రకృతి అందాలకు ఆహ్లాదకరంగా మారింది శ్రీ సరళమైసమ్మ తల్లి దేవాలయం. ఈ యొక్క దట్టమైన అడవి ప్రాంతంలో చూడదగ్గ ప్రదేశాలు చాలా ఉన్నాయి. నిజాం రాజులు ఏలినటువంటి ఈ రాచకొండ గుట్టలలో తవ్వకాల్లో బయటపడేటువంటి భారీ శివలింగం ఇక్కడే వెలిసింది. ఈ యొక్క సరళమైసమ్మ తల్లి దేవాలయాన్ని దర్శనం చేసుకున్న తర్వాతకి తిరుగు ప్రయాణంలో రోడ్డుకు రైట్ సైడ్లో వెళ్తుంటే ఈ యొక్క భారీ శివలింగం మనకు కనిపిస్తుంది. ఈ యొక్క రాచకొండ గుట్టలలో భక్తుల కొంగు బంగారంగా శ్రీ సరళమైసమ్మ తల్లి కోరిన కోరికలు తీర్చి నెరవేరుస్తుందని ఒక మంచి నమ్మకం. అందుకని ఎక్కడెక్కడి నుంచెల్లో వివిధ ప్రదేశాల నుంచెల్లి భక్తులు ఈ యొక్క సరళమైసమ్మ తల్లి దేవాలయాన్ని దర్శనం చేసుకుంటారు. ఇక్కడ మనకు కనిపించే అమ్మవారు దేవాలయం గతంలో ఇక్కడే వెలిసిందిగా చెప్పవచ్చు. కానీ ఇప్పుడు భక్తుల రద్దీకి అనుగుణంగా టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చాక నూతనంగా ₹1 కోటి ఖర్చు పెట్టి ఈ గుడి పక్కనే కొత్త గుడిని నిర్మించడం జరిగింది. ఈ యొక్క దేవాలయానికి దగ్గరలోనే రాచకొండ కోట అనేది ఉన్నది. మొత్తానికైతే ఇక్కడ మనకు కనిపించేదే శ్రీ సరళమైసమ్మ తల్లి దేవాలయం నూతన గర్భగుడి. ఈ యొక్క సరళమైసమ్మ తల్లి అమ్మవారిని దర్శించుకున్న తర్వాత ఒక 2 కిలోమీటర్ల దూరం ముందుకు వెళ్తే రాచకొండ పాలకులు నిర్మించిన సుమారు 20 నుంచి 25 మధ్యలో ఉన్నటువంటి సుమారు ఆసక్తికరమైన దేవాలయాన్ని మనం చూడవచ్చు. ఇంత ప్రసిద్ధిగాంచిన శ్రీ సరళమైసమ్మ తల్లి దేవాలయం రాష్ట్ర రాజధాని హైదరాబాదుకి దగ్గరలో ఉండటం వల్ల చాలామంది భక్తులు ఈ యొక్క టెంపుల్ని దర్శనం చేసుకుంటున్నారు. అదేవిధంగా చాలామంది పర్యాటకులను ఆకర్షిస్తుంది కూడా. అమ్మవారు ప్రత్యక్షంగా మొదటగా ఇక్కడే వెలిసిందనమాట. భక్తుల రద్దీ పెరగడం వల్ల కొంచెం పక్కకి పెద్ద గుడి కట్టడం జరిగింది. అయితే ఈ యొక్క దేవాలయానికి చెప్పుకోదగ్గ విశిష్టమైన ప్రాముఖ్య చరిత్ర ఉన్నది. అదేంటో చెప్తాను, వినండి. ఈ యొక్క దట్టమైన అడవిలో ప్రయాణం చేయాలంటే
ఆలయం నుంచి ఎటు చూసినా కొండలే కనిపిస్తాయి. పేర్చినట్లు ఉండే రాళ్ళు, కుప్పలు, ప్రశాంతమైన వాతావరణంలో నాట్యమాడే నెమళ్ళు, కోతులు, కొండముచ్చులను చూస్తూ ప్రకృతి ఒడిలో సేద తీర్చుకోవచ్చు. ఇక్కడికి సెలవులు రోజులు వస్తే భక్తులు పెద్ద ఎత్తున వస్తుంటారు. ప్రతి సంవత్సరం మే 4 ఘనంగా జాతర జరుగుతుంది. విరాళాలతో ఈ యొక్క ఆలయ నిర్మాణం గతంలో చిన్న ఆలయం ఉండేది. సౌకర్యాలు కూడా సరిగ్గా ఉండేవి కావు. అందుకే ఆలయాన్ని అభివృద్ధి చేయాలనుకుంది పాలక మండలి. అనుకున్నదే తడువుగా ఆలయ కమిటీ చైర్మన్ అర్ధ వెంకటరెడ్డి 3 కోట్ల రూపాయలు విరాళాలు సేకరించాడు. వాటితో ఉప్పల్లోని రామాలయాన్ని పోలిన గుడిని కట్టారు. ధ్వజస్తంభం, శ్రీచక్రం ఏర్పాటు చేశారు. కొత్తగా కట్టిన ఆలయం వద్ద కొబ్బరికాయలు కొట్టడం, జంతువుల్ని బలివ్వడం నిషేధించారు. ఈ యొక్క గుట్ట కింద పాత గుడి మనకు కనిపిస్తుంది. అక్కడ మనకు నచ్చింది చేసుకోవచ్చు. కోళ్ళు, కోడిపుంజులు, మేకలు, మేకపోతులు ఇక్కడ మనం కోసుకొని దావతులు చేసుకుంటారు. అయితే శ్రీ రాచకొండ గుట్టలలో వెలిసిన శ్రీ సరళమైసమ్మ తల్లి దేవాలయానికి ఒక గొప్ప చరిత్ర మనం చెప్పవచ్చు. ఇక్కడ నుంచెల్లి చాలామంది రాచకొండ రాజులు, సైనికులు వెళ్ళేవారట. ఈ యొక్క గుడిని మొక్కకుండా వెళ్తే ఆ యొక్క సైనికులు అక్కడ మాయమైపోయేవారట. సైనికులు మాయం ఆలయ చరిత్రకు సంబంధించి ఒక కథ ప్రచారంలో ఉన్నది. నిజాం రాజుల పాలనలో సైనికుల కోసం పిల్పల్పాడు గ్రామం నుంచెల్లి మేకపోతులు, కోళ్ళు, కల్లుకుండలు, సారా సీసలు తీసుకెళ్లేవాళ్ళు. వాటిని సరళమైసమ్మ ఆలయం ముందు నుంచే తరలించేవాళ్ళట. కానీ అమ్మవారికి ఏ రోజు నైవేద్యం పెట్టలేదు, కళ్ళు సాక పొయ్యలేదట. దాంతో ఆగ్రహించిన అమ్మవారు సుడిగాలి రూపంలో సైనికుల స్థావరాన్ని చెల్లాచెదురు చేసిందట. ఆ తర్వాత సైనికులు, గుర్రాలు మాయమైపోయాయి. పొద్దుపోయినా సైనికులు తిరిగి రాకపోవడంతో వాళ్లను వెతుక్కుంటూ సిబ్బంది స్థావరాల దగ్గరకు వచ్చారు. అక్కడ సైనికులు అరుపులు వినిపించాయట. కానీ వాళ్ళు కనిపించలేదు. దాంతో అందరూ ఆశ్చర్యపోయారు. మైసమ్మకు మేకపోతులు బలిచ్చి బోనాల పండుగ చేస్తే సైనికులు తిరిగి వస్తారని అక్కడ ఉన్న పశువుల కాపరి సిబ్బందికి చెప్పాడట. విషయం తెలుసుకున్న నవాబు అమ్మవారికి బోనాల పండుగ చేసి మేకపోతులను బలిచ్చాడట. దాంతో వెంటనే సైనికులు తిరిగి వచ్చారని తమ పూర్వీకులు చెప్పినట్లు ఇక్కడ వాళ్ళు అంటుంటారు. కుమ్మరి వాళ్ళే పురోహితులు. మైసమ్మ ఆలయంలో కుమ్మరి కులస్తులే పూజారులట. ఆలయంలో కుమ్మరి కులస్తులే పూజారులు చేస్తారు. ఇది తరతరాలుగా వస్తున్న ఆచారం. ఊళ్ళో ఉన్న కుమ్మరి కులస్తుల వంతుల వారిగా పురోహితులుగా వ్యవహరిస్తారట. ఈ యొక్క రాచకొండ గుట్టల్లో కొలువై ఉన్న శ్రీ సరళమైసమ్మ తల్లి దేవాలయం పర్యాటకంగా కూడా అభివృద్ధి చెందింది. ఇక్కడికి వచ్చే భక్తుల సంఖ్యతో పాటు పర్యాటకుల సంఖ్య కూడా బాగా పెరిగింది. అదేవిధంగా మరొక ప్రత్యేకత ఏమిటంటే వంట చేసుకునే వారు కూడా వాళ్లకు వండి పెడతారట. సరదాగా గడపడానికి వెళ్ళి వండుకోవడం ఇబ్బంది అనుకుంటే వాళ్ళను సంప్రదించవచ్చు. ఈ యొక్క రాచకొండ గుట్టలలో దట్టమైన అడవి ప్రాంతంలో కనిపించే శ్రీ సరళమైసమ్మ తల్లి దేవాలయాన్ని దర్శనం చేసుకోవాలంటే ఎంతో పుణ్యంగా భావించవచ్చు. పేర్చినట్టు కనిపించే రాళ్ళు కుప్పలు కుప్పలుగా కనిపిస్తాయి. అబ్బురపరిచే గుహలు, వాటి మధ్య కొలువుదీరిన సరళమైసమ్మ తల్లి భక్తుల పాలిట కొంగు బంగారంగా విరాజిల్లుతుంది. అమ్మవారి సన్నిధిలో ఎటువైపు వెళ్ళినా చల్లని గాలి పలకరిస్తుంది. నిజాం కాలం నుంచి అమ్మవారికి నిత్యం పూజలందుకుంటుంది. మైసమ్మ తల్లిని దర్శించుకోవాలంటే మనం ఎంతో పుణ్యఫలంగా భావించవచ్చు. మనకు కోరిన కోరికలు ఇక్కడ నెరవేరుతాయని భక్తుల ఒక మంచి నమ్మకంతో శ్రీ సరళమైసమ్మ తల్లి దేవాలయాన్ని దర్శించుకుంటారు. సరళమైసమ్మ తల్లి మొదటగా ఇక్కడే వెలిసింది. ఈ గుడి చుట్టూ 3 ప్రదక్షిణలు చేసి కోరిన కోరికలు నెరవేర్చాలని కొబ్బరికాయలు కొట్టి మనం ఇక్కడ దీపారాధన చేస్తే మనకు కోరిన కోరికలు నెరవేరుతాయని ఒక మంచి నమ్మకం. ప్రతి సంవత్సరం ప్రతి ఏటా ఇక్కడ మే నెలలో 4-5 తారీఖుల్లో ఇక్కడ బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. అమ్మవారికి బోనాలు, దీప రూప నైవేద్యాలు సమర్పించుకుంటారు. ఇక్కడ కనువిందు చేసే
నిబ్బురపరిచే భక్తులు ఇక్కడ మనకు కనిపిస్తారు. ఈ యొక్క రాచకొండ గుట్టల్లో టూరిస్టు స్పాటు అమ్మవారిని దర్శించుకుంటే కోరిన కోరికలు నెరవేరుతాయని ఇక్కడ మంచి నమ్మకం. ఇక్కడికి ప్రతి ఏటా భక్తులు నల్లగొండ జిల్లా, యాదాద్రి భువనగిరి, హైదరాబాదు, రంగారెడ్డి జిల్లా నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో ప్రతి ఏటా వస్తుంటారు. ఆలయాన్ని భక్తుల విరాళంతో కట్టించారు. ఇక్కడికి వచ్చే వాళ్ళు సౌకర్యంగా ప్రభుత్వ గదులు కట్టిస్తే బాగుంటుందని, ఆలయానికి రోడ్డు లేక భక్తులు చాలా ఇబ్బంది పడుతున్నారు. రోడ్డు నిర్మిస్తే సౌకర్యంగా ఉంటుందని, పర్యాటక ప్రదేశాలుగా అభివృద్ధి చెందుతుందని భక్తులు చెబుతుంటారు. ప్రతి ఏటా ఇక్కడ మే నెల వచ్చిందంటే అమ్మవారికి ఆషాఢ మాసంలో బోనాలు సమర్పిస్తారు. అమ్మవారికి నైవేద్యం పెట్టి కోరిన కోరికలు నెరవేర్చాలని కొబ్బరికాయలు కొట్టి నిమ్మదండలు వేసి ఇక్కడే తమ యాటలను కూడా, కోళ్లను కూడా ఇక్కడే బలి ఇచ్చి దావతులు చేసుకుంటారు. ఈ యొక్క దట్టమైన అడవిలో శ్రీ శ్రీ సరళమైసమ్మ తల్లి అమ్మవారు దేవస్థానం ప్రత్యేకంగా పూజలు అందుకుంటుంది. ప్రతి సంవత్సరం ఇక్కడ పండుగ వాతావరణం మనకు కనిపిస్తుంది. ఇక్కడ ప్రతిరోజు భక్తుల రద్దీతో కిటకిటలాడుతుంది. అమ్మవారు భక్తుల పాలిట వరంగా మారింది. నిత్య కళ్యాణం పచ్చతోరణంగా ప్రతిరోజు విరాజిల్లుతోంది. ఈ యొక్క రాచకొండ గుట్టలలో అడవి బిడ్డలు చాలా ఎక్కువగా కనిపిస్తుంటారు. ఈ యొక్క రాచకొండ గుట్టలలో సరళమైసమ్మ తల్లి దేవాలయాన్ని దర్శించుకోవడానికి వివిధ రాష్ట్రాల నుంచి, వివిధ ప్రదేశాల నుంచి, వివిధ జిల్లాల నుంచి ఇక్కడికి భక్తులు నిత్యం వస్తూ ఉంటారు. ప్రతి సంవత్సరం ఆషాఢ మాసం మొదలైందంటే భక్తులు ఇక్కడ అమ్మవారికి ప్రతి ఏటా బోనాలు సమర్పిస్తారు. అమ్మవారికి బోనాలు సమర్పిస్తే కోరిన కోరికలు నెరవేరుతాయని ఒక మంచి నమ్మకంగా చెప్పవచ్చు. ఇక్కడ మనకు కావలసినవన్నీ దొరుకుతాయి. ఏది మనం తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. కానీ అల్లాపురం నుంచి కనీసం ఒక రోడ్డు నిర్మిస్తే బాగుంటుందని భక్తులు కోరుకుంటున్నారు. ఇంకా విరాళాలు చేసి ఇక్కడ అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేస్తే చాలా బాగుంటుందని భక్తులు అనుకుంటున్నారు. ఎక్కడెక్కడి నుంచెల్లో చాలామంది స్నేహితులు, భక్తులు అదేవిధంగా ఇక్కడ దావతులు కూడా చేసుకుంటారు. ఇక్కడ ఈ సరళమైసమ్మ తల్లి గుడి దగ్గర మనకు నిత్యం కనిపించేది చాలా దావతులైతే ఈ యొక్క దట్టమైన అడవిలో కొలువై ఉన్న ఈ సరళమైసమ్మ సాక్షిగా చాలా మంచి దావతులు చేసుకుంటారు. అతి తొందరలోనే ఈ యొక్క దేవాలయం ఇంకా ఇంతకు మించి అభివృద్ధి చెందాలని, రోడ్డు మార్గాలు, సౌకర్యాలు, గదులు నిర్మాణం ప్రతి ఒక్కటి ఇక్కడ కొంగు బంగారంగా విరాజిల్లాలని, ఇంకా డెవలప్మెంట్ కావాలని మా యొక్క ఛానల్ ద్వారా మేము కోరుకుంటున్నాం. చూశారు కదా, ఈ ప్రకృతి ఒడిలో అందమైన ప్రదేశం శ్రీ సరళమైసమ్మ తల్లి అమ్మవారు ప్రతి ఒక్కరికి చల్లగా చూడాలని, కాపాడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇది ఈ యొక్క సరళమైసమ్మ దేవాలయం చరిత్ర. గుట్టల మధ్య గుర్రాలను మాయం చేసే సరళమైసమ్మ తల్లి గుడి చరిత్ర మీకు అర్థమైనట్టు చెప్పానని అనుకుంటున్నాను. ఈ వీడియోలో ఇంకా ఏమైనా తెలియని ఉంటే కామెంట్ సెక్షన్లో మీకు తెలిసినవి కామెంట్ చేయండి. ఈ యొక్క రాచకొండ గుట్టలలో మరొక గర్భగుడి రహస్యం నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. సరళమైసమ్మ తల్లి గుడి సంబంధించిన చరిత్ర కానీ మీకు ఇంకేమైనా తెలియనివి తెలిసినవి ఉంటే కామెంట్ సెక్షన్లో ఉంటే కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. ప్లీజ్ మా యొక్క యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. లైక్, షేర్, కామెంట్ చేయండి.